హాయ్ ఫ్రెండ్స్, ఈ బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. అండ్ మనం వీడియో స్టార్ట్ చేయకముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఓసారి మన ఛానల్లో ప్రీవియస్ అప్లోడ్ అయిన వీడియోస్ మీకు కుదిరితే చూడండి. మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ బైక్ ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది 346cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ FI ఇంజన్. సో మనకు ఈ ఇంజన్ మ్యాక్సిమం పవర్ చూసుకుంటే 20 bhp ప్రొడ్యూస్ చేస్తుంది 5250 RPM దగ్గర. అండ్ మనకు మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 28 Nm ప్రొడ్యూస్ చేస్తుంది 4000 RPM దగ్గర. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో ఎప్పుడు కూడా టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది వేరే బ్రాండ్ బైక్స్తో పోల్చుకుంటే. సో ఈ బైక్ అనేది మనకు మల్టిపుల్ వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. స్పోక్ వీల్తో బైక్ ఉంది, అండ్ అలాగే కూడా అలా వీల్స్తో బైక్ ఉంది. సింగిల్ ఛానల్ ABSతో బైక్ ఉంది, అండ్ అలాగే కూడా మనకు డ్యూయల్ ఛానల్ ABSతో బైక్ ఉంది. సో మనం ఇప్పుడు మీరు చూస్తున్న బైక్ వచ్చేసి అలా వీల్స్ వేరియంట్, అండ్ అలాగే కూడా ఇది డ్యూయల్ ఛానల్ ABS ఉన్న వేరియంట్. కలర్ వచ్చేసి ప్యూర్ బ్లాక్. అండ్ మనకు ఒకసారి ఫ్రంట్లో చూసుకుంటే ఫ్రంట్లో మనకు 280 mm డిస్క్ ఉంది. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 90/90 19 ఇంచ్ అలా వీల్స్ ఉన్నాయి ఫ్రంట్లో. అండ్ రేర్లో వచ్చేసి మనకు 240 mm డిస్క్ ఉంది. అండ్ రేర్ టైర్ సైజ్ వచ్చేసి 120/80 18 ఇంచ్ అలా వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్లో 19 ఇంచ్ అలా వీల్స్ ఉన్నాయి, అండ్ రేర్లో వచ్చేసి మనకు 18 ఇంచ్ అలా వీల్స్ ఉన్నాయి. అండ్ రెండు టైర్స్ కూడా మనకు ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. ఫ్రంట్లో మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. అండ్ రేర్లో వచ్చేసి 2-way అడ్జస్టబుల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంది. అండ్ మనకు సీట్ కింద కూడా చూడొచ్చు స్ప్రింగ్స్ ఉన్నాయి. సో నేను వచ్చేటప్పుడు ఒక చిన్న షార్ట్ స్పిన్ వేసాను ఈ బైక్ మీద. సో నాకు సస్పెన్షన్ అనేది చాలా మంచిగా అనిపించింది ఈ బైక్లో. అండ్ ఇది వచ్చేసి మనకు టూల్ కిట్ కంపార్ట్మెంట్, అండ్ ఇది వచ్చేసి మన బ్యాటరీ కంపార్ట్మెంట్. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఇట్లా ఉంటుంది కంపార్ట్మెంట్. ఇందులో టూల్ కిట్స్ ఉంటాయి. మనకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13.5 లీటర్స్ ఉంది. ఇట్స్ ఎ మ్యాసివ్ ట్యాంక్ ఇది. సీట్ చూసుకుంటే స్ప్లిట్ సీట్ ఇది, అండ్ సీట్ కూడా సాఫ్ట్గా ఉంది, కంఫర్టబుల్గా. అండ్ మనకు బైక్ చూసుకుంటే 5 స్పీడ్ గేర్ బాక్స్ అని వస్తుంది, ఒకటి కిందికి అండ్ మిగతా 4 అనేది పైకి. అండ్ మనకి ఇందులో చూసుకుంటే మనకు సైడ్ స్టాండ్ అనేది మనకు ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్తో వస్తుంది. అండ్ మనం ఇన్ కేస్ మనము సైడ్ స్టాండ్ వేసి బైక్ ఆన్ చేస్తే బైక్ ఆన్ అవుతుంది, కానీ గేర్ వేయంగానే బైక్ అనేది ఆఫ్ అయిపోతుంది. అదో మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకు లేడీస్కి ఫుట్ రెస్ట్ కూడా ఉంది, ఏం తీసేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో 160 సెగ్మెంట్ బైక్లో కూడా మనకు కిక్ తీసేస్తున్నారు. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పటికీ 350cc సెగ్మెంట్లో కూడా కిక్ ఇంకా మెయింటైన్ చేస్తున్నారంటే అదో మంచి విషయం ఇది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, మనకు ఈ BS6 బైక్స్లో మ్యాక్సిమం అన్నిటికీ ఈ క్యాటలిటిక్ కన్వర్టర్ అయితే వస్తుంది. సో ఈ బైక్ని BS6 పొల్యూషన్ నామ్స్కి అనుగుణంగా తీసుకురావడానికి ఈ బైక్కి ఈ క్యాటలిటిక్ కన్వర్టర్ ఒకటి యాడ్ అయింది. అండ్ మనకు ప్రీవియస్ వర్షన్స్తో పోల్చుకుంటే సో మనకి సైలెన్సర్ అనేది కూడా కొంచెం లెంత్ అనేది పెరిగింది. ఇది ఇంతకుముందు కొంచెం షార్ట్ ఉంటుండే, ఇప్పుడు లెంత్ అనేది కొంచెం పెరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బైక్ అనేది మనకు ఓపెన్ చైన్ సిస్టమ్తో వస్తుంది. సో మనము ఒక 200-300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా మనం చైన్ అనేది లూప్ చేసుకోవాలి, బెటర్ ఇంజన్ పెర్ఫార్మెన్స్ కోసం. అండ్ మనకు ఫ్రంట్లో చూసుకుంటే హాలోజన్ హెడ్లైట్ ఉంది. అండ్ ఇది ఆటోమేటిక్ హెడ్లైట్ ఇది. అండ్ మనకు లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం అన్ని బల్బ్సే, మన రేర్ బ్రేక్ లైట్తో సహా. ఆన్ చేసి చూపిస్తాను ఒకసారి నేను. బైక్ స్టార్ట్ చేసిన తర్వాత లో బీమ్ వేస్తే లుక్ ఇలా ఉంటుంది ఫ్రంట్ నుంచి. అండ్ లైట్ కూడా చూడొచ్చు మీరు, చాలా బ్రైట్గా ఉంది హాలోజన్. అండ్ హై బీమ్ వేస్తే లుక్ ఇలా ఉంటుంది. ఇండికేటర్ కూడా వేసి చూపిస్తాను నేను. ఇలా ఉంటుంది లుక్. రేర్ కూడా చూపిస్తా, మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది లుక్. అండ్ ఒకసారి మనకి బైక్ డిస్ప్లే చూసుకుంటే లెఫ్ట్లో మనకు ఇక్కడ కింద హార్న్ ఉంది, అండ్ దానిపైన మనకు లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ హై బీమ్ లో బీమ్ ఉంది. అండ్ దానిపైన మనకు పాస్ లైట్ ఉంది. అండ్ రైట్లో చూసుకుంటే మనకు ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది, అండ్ దాని కింద సెల్ఫ్ ఉంది. అండ్ మనకు డిస్ప్లే వచ్చేసి అనలాగ్ డిస్ప్లే, డిజిటల్ ఏం లేదు ఇందులో. ఇది వచ్చేసి మన స్పీడోమీటర్, అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మన ఓడోమీటర్. అండ్ కింద మనకు న్యూట్రల్ లైట్ చూడొచ్చు, దాని పక్కకు ఉన్నది మన హై బీమ్ లైట్. అండ్ ఇటు వచ్చేసి మన లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్.
అండ్ వన్ మోర్ మేజర్ థింగ్ ఇందులో యాడ్ అయింది ఏంటంటే మనకు ఇక్కడ రిజర్వ్ లైట్ వచ్చింది. అండ్ అదొక చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. హ్యాండిల్ లాక్ మనకు ఇక్కడ వస్తుంది బైక్కి. మనము ప్రీవియస్ వర్షన్ రాయల్ ఎన్ఫీల్డ్లో చూసుకుంటే అసలు ఈ బైక్కి ఏమొచ్చేదే కాదు ఫ్యూయల్ మీటర్. సో ఈ వర్షన్లో కనీసం ఒక రిజర్వ్ లైట్ అని ఇచ్చినందుకే థ్యాంక్స్ రాయల్ ఎన్ఫీల్డ్కి. ఇచ్చేదేదో కంప్లీట్గా ఫ్యూయల్ మీటర్ ఇస్తే అయిపోదు కదా. సో ఇది క్లాసిక్ బైక్ కాబట్టి సిట్టింగ్ పోస్చర్ అగ్రెసివ్ ఏం లేదు, అప్రైటే ఉంది. అండ్ హ్యాండిల్ బార్స్ కూడా మంచి కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ సీట్ హైట్ కూడా మరీ ఎక్కువ ఏం లేదు. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా నడపవచ్చు బైక్ని. అండ్ ఇనిషియల్గా నేను రాయల్ ఎన్ఫీల్డ్ నడపక ముందు నాకు ఒక రాంగ్ ఐడియా ఉంటుండేది బైక్ మీద. ఈ వెయిట్ ఇంత ఉంటుంది, మనకు నడపలేము ఈ బైక్ని అని. ఈ బైక్ ఆగితేనే దీని వెయిట్ తెలుస్తుంది. సో మూమెంట్ ఉంటే ఈ బైక్ వెయిటే అసలు ఫీల్ అవ్వట్లేదు నేను. పర్ లీటర్ 86.87 ఉంది. సో 500కి 5.76 లీటర్స్ వచ్చింది. మార్నింగ్ నుంచి బైక్ నా చేతుల్లోనే ఉంది. సో రివ్యూ నేను ఈవినింగ్ స్టార్ట్ చేసినా కానీ మార్నింగ్ నుంచి నేను నడిపి చూశాను. సో ఓవరాల్ రేటింగ్ నేను ఈ బైక్కి 9/10 ఇస్తాను. ఆ ఒక్కటి కూడా ఎందుకు తగ్గించానంటే సో ఈ ఫ్యూయల్ మీటర్ కూడా కంప్లీట్ వచ్చి ఉంటే బాగుంటుండే అని నేను ఫీల్ అయ్యాను పర్సనల్గా, ఈ యొక్క ఖాళీ రిజర్వ్ లైట్ కాకుండా. సో అది ఎవరికైనా కానీ చాలా యూజ్ అయ్యే ఫీచర్ అది. సో నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అంటారు కదా. ఎగ్జాస్ట్ థంప్ కూడా సూపర్ ఉంది. సో మనము రోడ్ మీద వెళ్తుంటే ఈ బైక్ సౌండ్కి అందరు మనల్నే చూస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు యాక్చువల్గా సెకండ్ డే. నేను నైట్ తీసిన కొన్ని క్లిప్స్లో ఎందుకో ఆడియో రికార్డ్ కాలేదు. అండ్ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,05,090 రూపీస్ అయింది ఈ ఓనర్కి. అదర్ బ్రాండ్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్లో మోడిఫికేషన్ చాలా చేపించచ్చు. సో ఇందులో పాసిబుల్ అయిన మోడిఫికేషన్స్ వేరే ఏ బైక్లో కూడా పాసిబుల్ కావు. కానీ ఎంత మోడిఫై చేయించినా కానీ ఒరిజినలే. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా చూసుకుంటే మనకు రెగ్యులర్ బైక్స్ లాగానే ఉంది. నేను ఈ హెవీ వెయిట్ కాబట్టి ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా కానీ నార్మల్ బైక్స్ లాగానే ఉంది. బ్రేక్స్ బైట్ కానీ కరెక్ట్ పర్ఫెక్ట్ పడుతున్నాయి బ్రేక్స్ మాత్రం. సస్పెన్షన్ కూడా సాఫ్ట్గా ఉంది, మరీ హార్డ్ ఏం లేదు. అండ్ సీట్ కింద కూడా మనకు స్ప్రింగ్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా డబుల్ సస్పెన్షన్ ఉంది. ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఉంది కాబట్టి చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ అయితే మనం అస్సలు ఫీల్ కాం. అండ్ ప్రజెంట్ ఒక్క సర్వీసింగ్ కూడా కాలేదు దీనికి. జస్ట్ 450 కిలోమీటర్స్ తిరిగింది బైక్. సో దీని ఓనర్కి ఇప్పుడైతే 32 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్. అండ్ యాక్చువల్ మైలేజ్ చూసుకుంటే మనకు ఒక 2-3 సర్వీసింగ్ అయిన తర్వాత తెలుస్తుంది ఎంత వస్తుంది ఎగ్జాక్ట్ మైలేజ్ బైక్ అని. సో ఒక బైక్ కొంచెం తిరిగిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను మైలేజ్ ఎంత వస్తుంది బైక్కి అని. అండ్ అలాగే చూసుకుంటే మనకు 5 ఫ్రీ సర్వీసింగ్స్ ఉన్నాయి బైక్కి. ఫ్రీ సర్వీసింగ్ అంటే మనం ఒక్కొక్క సర్వీసింగ్కి జస్ట్ ఆయిల్ చార్జెస్ పే చేయాలి కదా. సో ఆయిల్ చార్జెస్ అట్లా పే చేసుకుంటే నాకు తెలిసి ఒక 700 పడుతుంది ఒక ప్రతి సర్వీసింగ్కి. అండ్ యాక్చువల్ పెయిడ్ సర్వీసింగ్ చేపిస్తే కాస్ట్ ఎంత అని ఒక పెయిడ్ సర్వీసింగ్ అయిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను యాక్చువల్ కాస్ట్ ఎంత పడ్డది ఎగ్జాక్ట్లీ అని. అండ్ మనకు మిర్రర్ విజిబిలిటీ కూడా చూసుకుంటే పర్లేదు, డీసెంట్గా మంచిగానే ఉంది. అండ్ మీరు చూడొచ్చు ఒక్క 60 కిలోమీటర్స్ దాటితే మిర్రర్లో వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి వైబ్రేట్ అవుతూనే ఉంది మిర్రర్. అండ్ ఈ బైక్ పీక్ పవర్ మనము 4000 RPM నుంచి 5500 RPM వరకు ఫీల్ కావచ్చు మనం. ఎందుకంటే మనకు మ్యాక్సిమం పవర్ కానీ మ్యాక్సిమం టార్క్ కానీ ఇదే RPMస్లో దొరుకుతుంది కాబట్టి. ఎగ్జాస్ట్ థంబ్ చూడండి బైక్ అయితే ఎంత మంచిగా ఉందో.
సో బైక్ ఎగ్జాస్ట్ నోయిస్ చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సుప్రత్ సైనింగ్ ఆఫ్. ఇంకో వీడియోలో కలుస్తాను.